నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ బలిజ సంక్షేమ కొన్ని దశాబ్దాలుగా రాయలసీమలోని బలిజలకు అన్యాయం జరుగుతుందని, బలిజలకు 5% రిజర్వేషన్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తానంటూ రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు రాము సమతం అన్నారు. బుధవారం ఈ సందర్భంగా కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ఏ జిల్లానే ఒక సామాజిక వర్గానికి కొనుక్కుంటూ మా సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు. దీని మీద మేము రాయలసీమ జిల్లాలో తిరుగుతాం. ఖచ్చితంగా మా వాళ్ళని మేలుకొలుపుతాం. ఏ విధంగా చేయాల్సింది మాకు తెలుసు. నేను అన్ని వర్గాల్లో పనిచేశాను, రెండు సంఘాలలో తిరిగాను. ఆ రోజు 15 తారీఖు తర్వాత మళ్ళా మధ్యలో సంచలనమైన నిర్ణయం తీసుకొని మేము సమావేశంగా చెప్పగలుగుతామని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మీరు మంచిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లారు ఈ విషయాన్ని? 100 సంవత్సరాలు కానీ 100 కాదు, 10 సంవత్సరాలు 40-50 ఏళ్ళకి రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ముందు ఇచ్చాడు కదా బాబు గారు. 2019 ఢిల్లీకి పంపించాడు. అక్కడ నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే తీసుకోవాల్సింది, మాకు సంబంధం లేదు. జగన్బాబు గారు చేయదని చెప్పి ఆయన చాలా సార్లు ప్రెస్ మీట్లో చెప్పినారు. జగన్ చేయడం లేదు. ఇప్పుడు వచ్చారు కదా, మీరు 19 చేశారు కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మళ్ళీ మీరు వచ్చారు కదా, మళ్ళీ మీరు మాకు దారి చూపించండి. 5% ఇస్తామన్నది దారి చూపిస్తే ఆనందం. దాంట్లో ఆమోదం ఇస్తే ఎవరు చెప్పినా చెప్పుకునే మేమాత్రం ఖచ్చితంగా చేస్తాం. మళ్ళీ తిరుగుతాం. రాజకీయ రిజర్వేషన్ ఒకటినా అన్ని రంగాల రిజర్వేషన్ కొడతాం. మాకు స్థానిక సంస్థలు కూడా ఎలక్షన్లో మాకు ప్రయాణం లేదు. ఒక సామాజిక వర్గానికి రాయలసీమలో ప్రయాణం చేస్తూ మా సామాజిక వర్గానికి పూర్తిగా అర్థమవుతుంది. చాలా ఇబ్బందులు చేస్తున్నాం. నేనంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ ఇక్కడ ముఖ్యంగా శ్రీలంకను పరిపాలించింది మొత్తమందరూ బలిజ రాజులే. బలిజ మూలాలు ఎక్కడున్నాయి అని అనుకునే క్రమంలో ఎదురుగానే రాయలసీమలో ముఖ్యంగా నందలూరులో బౌద్ధ స్తూపాన్ని లేకపోతే వెళ్తాము మీరు పర్మిషన్ కదా. అక్కడికి వెళ్ళే క్రమంలో నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈయన్ని కలవడం జరిగింది. దీని గురించి మనకి డొక్కా సీతమ్మ గారికి అన్నం పెడతారని భోజనం పెట్టిందని విన్నాను కదా. అదేవిధంగా శ్రీలంకలో ఈ సంవత్సరంలో శ్రీరాములు అనే ఆయన అందరికీ పప్పు రొట్టె పెడుతున్నాడు అనే ప్రచారం అక్కడ ఉండేవాట. సరే, ఎవరు ఈ శ్రీరాములు తెలుసుకోవాలనే క్రమంలో నేను కలపొచ్చాను, ముఖ్యంగా కలిశాను. ఈ క్రమంలో వీళ్ళు ఇప్పుడే వినటం నేను రిజర్వేషన్ విషయం మీద. అవును, ఒకనాడు క్షత్రియ హోదా కలిగిన వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయల వంశీయులైన వీళ్ళు, అదేవిధంగా శ్రీలంకను పరిపాలించిన మహారాజులు మధ్యన చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, కూలీలుగా మారిపోయారని వారి అనుభవం చూసి నేను చాలా మనతో మాట్లాడిన ఏమండి, మేము మాకు పొలాలన్నీ మొత్తం పోయినాయి, తర్వాత మేము కూలీలుగా మారేమని అన్నప్పుడు మీరు అది రిజర్వేషన్ అడుగుతున్నాము తప్ప అంటే, అది మరి నాకు తెలియదు, గవర్నమెంట్ని అడగడం తప్పేం కాదు. అలా కాదండి, బ్రిటిష్ టైంలోంచే మాకు రిజర్వేషన్ ఉందని తీసేశారండి కొన్ని కారణాల వల్ల. అయితే అడగడం తప్పేం కాదు అని నేను చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో వీరి యొక్క ఏదైతే ఒక సౌహృదయంతో ఏ జాతి అయితే అణగదొక్కబడుతుందో ఆ జాతికి మేలు జరిగే క్రమంలో ధర్మ పోరాటాల్లో బౌద్ధం కూడా ముందుంటుంది. సనాతన ధర్మం అని ఒక హిందూ మతమే సనాతన ధర్మం కాదు. జైన ధర్మము, బౌద్ధ ధర్మము, శైవ ధర్మం కూడా సనాతన ధర్మమే. ముఖ్యంగా బలిజలు శైవ ధర్మాన్ని మోసారు, జైన ధర్మాన్ని మోసారు, బౌద్ధ ధర్మాన్ని కూడా మోసారు. ఆదిలో బలిజలు బ్రాహ్మణ అగ్రకులాలతోటి అణచవేయబడితే ఇప్పుడు ఉన్న పాలక వర్గాలతో అణచవేయబడుతున్నారని నేను వారితో విన్నాను. అది నాకు చాలా బాధాకరమైంది. ఆయన
ఈ వయసులో ఆందోళన దీక్ష చేస్తారంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. అలా చేయకుండా ఏలిన వారు, ముఖ్యంగా వారి కులం వారంట పవన్ కళ్యాణ్ వారు ఆలోచించి కనీసం రాయలసీమ ఉన్న బలిజులకైనా రిజర్వేషన్ ఇస్తే అది కూడా ఈ ప్రభుత్వం చక్కగా, ఈ కూటమి ప్రభుత్వం అమరావతిని కోరుకుంది. ఆ అమరావతి మాట అయితే అలాగే ఇక్కడ 40 స్తూపాలు ఉన్నాయి. ఆ 40 స్తూపాలను దర్శిస్తున్నాం మేము. ఆ క్రమంలో మీ అందరి యొక్క మీడియా, పత్రికా మీడియాలు, అందరి యొక్క సహకారం ద్వారానే వీరి యొక్క ఉద్యమం కూడా ముందుకెళ్తుందని నేను కోరి ప్రార్థిస్తున్నాను. నేను కాపునాడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ సభాముఖంగా కాపులందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది. అందరిలో ఒక ఆవేశం ఏర్పడింది, అందరిలో ఒక ఆలోచన అనేది ఏర్పడింది. అందుకనేసి సంఘటితంగా కడప నడిబొడ్డులో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన రాయలసీమ చాలా వెనుకబడింది. రాయలసీమ నుంచి ప్రతిసారి సీఎంలు అవుతున్నారు, ఏం చేయకుండా పెడుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇదంతా కూడా అక్కడ మంచి నీటి వర్షాధారం ఎక్కువగా, వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. రాయలసీమ కర్నూలు జిల్లా కాబట్టి రాయలసీమ చేయాలి. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మీరందరూ కూడా అడగండి, విద్యావంతులు అడగండి, లాయర్లు అడగండి, డాక్టర్స్ అడగండి, ఇక్కడ ప్రజలు అడగండి. ఇక్కడ అంత పెద్ద కొన్ని వేల ఎకరాలు లాస్ట్ టైం శంకుస్థాపన చేయబడింది, అది అట్లే మూలం పడిపోయింది. అదేవిధంగా చాలా అపారమైన ఖనిజ సంపద ఉంది మన కడప